అధికార పార్టీ కార్యకర్తల వ్యవహరిస్తున్న ఇల్లందు డీఎస్సీ వీరేశ్వరరావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎంఎల్ నేతలు. ఇల్లందు డీఎస్పీ వీరేశ్వరరావు అధికార పార్టీ కార్యకర్తల వ్యవహరిస్తూ ఏ సంబంధం లేని మా పార్టీ కౌన్సిలర్ రేళ్ల సత్యంపై అక్రమ కేసులు బనాయించి తమ కార్యాలయానికి పిలిపించి బూతులు తిట్టడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉన్న రేళ్ల సత్యంకి ఏదైనా జరిగితే భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమం చేయడానికైనా సిద్ధమేనని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని రాష్ట్ర బడ్జెట్ లో 30% నిధులు కేటాయించాలని ఈ ఖమ్మం జిల్లా పట్టణంలో 48 గంటల దీక్ష ఆమరణ దీక్ష చేపడతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చి హామీలు అమలుపరచడంలో మాత్రం వైఫల్యం చెందింది. రాష్ట్రంలో 3 సంవత్సరాల పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్